హలో ఎవ్రీవన్, నేను ముందు ఒక లాంగ్ వీడియో పెట్టాను కదా అరకు వ్యాలీ ట్రిప్, దానికి కంటిన్యూస్ వీడియో అనమాట. సో ఈ వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయొద్దండి, చాలా సరదాగా ఉంటుంది. హాయ్ ఎవ్రీవన్, మేమైతే చూడండి అరకు మదగడ వ్యూ పాయింట్కి అయితే వచ్చాము. సో మేము ఇక్కడ అందరం కూడా చూడండి గెటప్లు అయితే వేసుకున్నాం అనమాట. ఇది ట్రైబల్ గెటప్. సో చాలా హ్యాపీ అనిపించింది. 2 minutes లో మన గెటప్ అయితే వేసేస్తారండి. చూసారు కదా, ఇక్కడ మా అమ్మాయి ఒక పక్క తినిపిస్తుందండి పిల్లలకి. సాటర్డే 11:30కి మేము అరకు అయితే రీచ్ అయ్యాము. మార్నింగ్ అయితే కాఫీ తోటలు, అలానే నైట్ కాఫీ మ్యూజియము ఇవన్నీ చూసేసుకున్న తర్వాత నైట్ అయితే ఫైర్ క్యాంప్ అనమాట. ఇది డెఫినెట్గా అరకు వెళితే ఎంజాయ్ చేయాల్సిందనమాట. సో దీనికోసం అయితే మేము చాలా లాంగ్ వెళ్ళాము. ఎందుకంటే అందరూ ఉండే దగ్గర అంటే కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటుందనేసి ఫ్యామిలీతో ఉన్నాం కాబట్టి చాలా లాంగ్ వెళ్ళేసి అక్కడ ఫైర్ క్యాంప్ అరేంజ్ చేసుకున్నాము. ఈ కట్టెలు అనేవి మనకి అమ్ముతారండి. మామూలుగా ఒక 3 కట్టెల వరకు అయితే మేము కొనేసి ఇక్కడైతే కొంచెం క్రాకర్స్ అవి కాల్ చేసుకుంటూ కార్ లైటింగ్స్ వేసుకొని ఇక్కడైతే ఫైర్ క్యాంప్ చేస్తూ దాన్ని ఎంజాయ్ చేస్తూ ఫుడ్ అయితే పార్సల్ తీసేసుకున్నాము. సో అందరం అయితే తినేసి ఒక 11:30 ఆ టైం వరకు ఉన్నాము. ఇంకా ఎక్కువ టైం ఉండాలంటే మంచు చాలా విపరీతంగా పడుతుందన్నమాట. సో మెయిన్లీ మాకు చిన్నపిల్లలు అయితే ఒక 5 members వరకు ఉన్నారు. వాళ్ళని దృష్టిలో పెట్టుకొని కొంచెం ఎర్లీగా రూమ్స్కి వెళ్ళిపోయి పడుకుని పోయామన్నమాట. సో ఎర్లీ మార్నింగ్ మనం చూడాల్సింది ఈ మదగడ వ్యూ పాయింట్. 4:30కి ఇలా లేచాం, కానీ ఎక్కువ మంది ఒక 20 members ఉండడం వల్ల అందరూ లేచి రెడీ వెళ్ళేటప్పుడు కొంచెం లేట్ అయిపోయింది. మనం 5:30 కల్లా అక్కడ రెడీగా ఉంటే మనం సన్ రైజ్ని ఎంజాయ్ చేయొచ్చు అంట. కాకపోతే ఇక్కడ చూడండి వెహికల్స్ అన్నీ మనకి ఫుల్గా అక్కడికి అందరూ వెళ్తున్నారు. ఇక్కడికి వచ్చే వాళ్ళు ఎవ్వరు కూడా ఇది ఎవ్వరు మిస్ అవ్వరండి. సో మాకైతే ముందు తెలియలేదనమాట పై వరకు కార్ వెళ్ళిపోతుందని. అండ్ రోడ్లు కూడా వేస్తున్నారు, కొంచెం రోడ్లు కూడా డిస్టర్బెన్స్గా ఉన్నాయి అనుకోండి వెహికల్స్ వెళ్ళడానికి. సగం వరకు వెహికల్స్ తీసుకెళ్ళి అక్కడ ఆపేసి అక్కడ నుంచి పైకి వెళ్ళామన్నమాట. ఆటోస్ ఉంటాయండి మనకి డైరెక్టర్గా. కొత్తగా వెళ్ళే వాళ్ళకైతే చెప్తున్నా ఒక 50 రూపీస్ 100 రూపీస్ ఉంటుంది. డైరెక్టర్గా మనకి కింద నుంచి పైకి ఆటో అయితే వెళ్తుంది. మామూలు కార్లతో వెళ్ళాలనుకున్న వాళ్ళు కూడా కార్లు పై వరకు వెళ్ళిపోతాయి అనమాట. కొంచెం ఒక 1 month తర్వాత రోడ్స్ అయితే కంప్లీట్ అయిపోతాయి, అప్పుడు ఇంకా ఈజీగా ఉంటుంది. ప్రజెంట్స్ రోడ్స్ వేయడం వల్ల కొంచెం జర్నీ కష్టమైందనమాట. సో ఫైనల్ అయితే చూడండి పైకి వచ్చేసాం. కొంచెం లైట్గా ఎండ వచ్చేసింది అనమాట. 5:30 కల్లా మనం రెడీగా ఉంటే ఇంకా మంచు అనేది ఎక్కువగా పడుతుంది. చాలా ఎంజాయ్ చేసేవాళ్ళం, అది కొంచెం మిస్ అయిపోయాము. కాకపోతే మళ్ళీ కొంచెం సేపటికి మళ్ళీ మబ్బులు వచ్చేసాయి. ఫుల్గా చూడండి ఎంత మంచు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ వ్యూ పాయింట్ మాత్రం అస్సలు మిస్ కాకూడదు, చాలా ఎంజాయ్ చేస్తారు. అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత ట్రైబల్ గెటప్స్ అనమాట. ఫస్ట్ ఒకరు వేసిన తర్వాత నేను అని ఇంకా అందరూ వేసుకున్నారు. ఈ గెటప్లు కూడా మిస్ అవ్వద్దు, ఎందుకంటే ఈ ట్రైబుల్కి మనం ఈ గెటప్ వేయడం వల్ల వాళ్ళకి ఒక 100 రూపీస్ వెళ్తుంది. సో అలా వాళ్ళకి ఇన్కమ్ ఇచ్చినట్టు ఉంటుంది. సో వాళ్ళ గెటప్లు మనం వేయడం వల్ల ట్రైబల్ కల్చర్ తెలుస్తుంది, ట్రైబల్ ట్రెడిషనల్ లుక్ మనం కూడా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. సో అందుకని ముందైతే చిన్నపిల్లలు, తర్వాత పెద్దవాళ్ళు, అలా ఒకరి తర్వాత ఒకరు అందరూ కూడా గెటప్లు వేసుకున్నారు. ఇక్కడికి మనం మార్నింగ్కి వచ్చేసినా కానీ 5:30కి 5కి వచ్చేసినా కానీ మనకి ఎలాంటి ఇది ఉండదండి. ఎందుకంటే ఇక్కడ టీ, కాఫీ, టిఫిన్స్, అలాగే పిల్లలకి మ్యాగీ అన్నీ దొరుకుతాయి ఇక్కడ. కాకపోతే మేము కొంచెం చిన్న స్టవ్ తెచ్చుకున్నాం, మిల్క్ ప్యాకెట్స్ తీసుకొని మేము టీలు పెట్టుకునే వాళ్ళం అనమాట. ఎక్కడికి వెళ్తే అక్కడ ఒక 20 మెంబర్స్కి ఒక 10 రూపీస్ చాయ్ వేసుకునే అమౌంట్ అనేది కొంచెం మిగులుతుంది కదా. అలానే మనకి మంచి చాయ్ కూడా తాగిన ఫీలింగ్ ఉంటుంది అనేసి మేము ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా మేము చాయ్ పెట్టేసుకున్నాము. అలా ఒకరి తర్వాత ఒకరు గెటప్ వేసుకున్నారనమాట. ఇవన్నీ ముందే ఉంచేసుకుంటారండి. ఈ జుట్టుకు పెట్టే హెయిర్ బ్యాండ్స్, అలానే పెట్టారు కదా పువ్వులు, అలానే బొట్లు, ఈ సారీస్ మనం సెలెక్ట్ చేసుకున్న సారీ కడతారులేండి. అలానే వాళ్ళు పెట్టుకునే ఈ ముక్కులో ఉంటాయి కదండి. సో ఇవన్నీ అనమాట వాళ్ళు రెడీగా ఉంచుకుంటారు. ఈ బుల్లి పాప కూడా వేసుకుంటాను అనింది, వాళ్ళు మధ్యలో డ్రాప్ అయిపోయింది అనమాట. ఈ చిన్నపిల్లలు వేసిందే భలే ఉందనమాట, చిన్న చిన్న ట్రైబల్స్లా చాలా బాగున్నారు. తర్వాత నేను ఇంకా నాతో వచ్చే వాళ్ళందరూ, మా అక్క వాళ్ళు, మా అమ్మాయి వాళ్ళ వైఫ్, వాళ్ళ పాప, ఇంకా మా మరదలు, వాళ్ళ మరదలు, ఇలా అందరూ కూడా గెటప్స్ వేసుకున్నారు. అంటే ఒకరు వేస్తే ఆటోమేటిక్గా ఇంకొకరికి ఇంట్రెస్ట్ వస్తుంది కదా. సో అలా అందరం వేసుకున్నారు అనమాట, ఫ్యామిలీ మొత్తము. ఇక్కడ వీళ్ళకి మెయిన్ ఇదేనమాట అండి ఇన్కమ్ అనేది. వీళ్ళు గెటప్లు వేస్తడానికి 100 రూపీస్. ఈ గెటప్లు వేసిన తర్వాత డ్యాన్స్ వేయడానికి అక్కడ ఒక టికెట్ 50 రూపీస్.
సో అలా ఛార్జ్ చేస్తారనమాట. కానీ ఫాస్ట్గా వేసేస్తారులేండి గెటప్స్ అనేవి. ఇగోండి ఈ బుల్లి ఈ ట్రైబల్స్కి మాత్రం గెటప్లు అయితే అదిరిపోయాయి. నిజంగా వాళ్ళు ట్రైబల్స్ లానే ఉన్నారు. చూడడానికైతే ఎంత క్యూట్గా ఉన్నారో. ఇంక ఇలా గెటప్ వేసిన తర్వాత ఇంకా ఆగుతారా, ఫుల్గా ఫొటోస్ వీడియోస్ అయితే అందరూ తీసేసుకున్నారు. ఫుల్ బిజీ అయిపోయారు ఒక హాఫ్ అన్ అవర్ పాటు అయితే. సో వీళ్ళందరూ మేకప్లు చూడండి ఎంతగా మధ్యలో రెడ్ స్టిక్కర్ పెట్టేసి చుట్టూ వైట్ బట్టలు. ఏదైనా కొంచెం వాళ్ళకి కూడా ఓపిక అనేది చాలా ఎక్కువ అండి. ఎందుకంటే క్యూ అనమాట, ఒకరి తర్వాత ఒకరు గెటప్లు వేస్తూనే ఉన్నారు. అలానే మళ్ళీ వాళ్ళు అండర్స్టాండింగ్ కూడా ఎక్కువేనండి. ఎందుకంటే వీళ్ళ దగ్గర ఫ్లవర్స్ అయిపోయినా లేదా మెడలో సెట్స్ అయిపోయినా వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు తీసుకొస్తున్నారు అనమాట, లేదా వీళ్ళ దగ్గర వాళ్ళు తీసుకువెళ్ళిపోతున్నారు. అంతేగాని మావి తీసుకెళ్ళిపోతున్నారు లేకపోతే అలా గొడవలు ఏం లేవు. ఎందుకంటే వీళ్ళందరూ ఒక గ్రూప్లా ఉన్నారనమాట. అక్కడక్కడ గ్రూపుల్లా డివైడ్ అయ్యి ఇలా మేకప్లు వేస్తున్నారు. ఏది లేదనుకోండి, ఎంతమందికి వెళ్తే అంతమందికి సరిపోయేలా ఈ జడక పువ్వులు కానివ్వండి, ముక్కు కమ్మలు కానివ్వండి, మెడలో సెట్లు కానివ్వండి, అన్నీ కూడా రెడీగా పెట్టేసి ఉంచుకున్నారు. మ్యాక్సిమం ఒక 10:30, 11 వరకు అయితే మనం ఇక్కడ ఉండగలమండి. తర్వాత కొంచెం ఎండ వస్తుంది కదా, సో కొంచెం కష్టమవుతుంది అనమాట ఉండడానికి. రైన్ సీజన్ ఆ టైంలో అయితే మనం ఇక్కడ అస్సలు ఉండలేము. మా అదృష్టం బాగుంది, వెళ్ళిన నుంచి అయితే రైన్ లేదు కాబట్టి బాగా ఎంజాయ్ చేయగలిగాము. ఒకవేళ వర్షం పడేటట్టు అనిపిస్తే మాత్రం క్యాంప్ అంతా వేస్ట్ అయిపోతుంది. సో వెళ్ళిన నుంచి వచ్చిన వరకు మాకు ఆ రెయిన్ అయితే లేదు కాబట్టి కొంచెం బాగా ఎంజాయ్ చేసామన్నమాట. ప్రతిదీ ఒకటి గుర్తుపెట్టుకోండి, అరకు వెళ్ళాలంటే ఫ్యామిలీకి మ్యాక్సిమం ఒక 10,000 వరకు అయితే ఖర్చు అవుతుందని. ఏమి కొనకపోయినా ఓన్లీ ఫుడ్కి, టిఫిన్స్కి, స్టే చేయడానికి. అండ్ మనం ఎక్కడికి వెళ్ళినా కానీ టికెట్ ప్రైస్ అనేది కొంచెం అంటే ఒక 80 రూపీస్, 100 రూపీస్ వేసుకుని ఒక 4 మెంబర్స్కి ఒక ఫ్యామిలీకి ఒక 400 రూపీస్ అవుతుంది కదా. అలా మనం ఒక ట్రైబల్ మ్యూజియంకి వెళ్ళినా, కాఫీ తోటలకి వెళ్ళినా, కాఫీ మ్యూజియంకి వెళ్ళినా, చాక్లెట్ మ్యూజియంకి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా మ్యాక్సిమం టికెట్స్ అన్నీ వేసుకోవాలి. అలానే రూమ్స్, ఇలా ప్రతిదానికి అమౌంట్ అయితే అవుతుంది. అండ్ సేఫ్గా డ్రైవింగ్ చేసే వాళ్ళు మెయిన్ ఇంపార్టెంట్, ఎందుకంటే పూర్తిగా అప్పెక్కాలి కాబట్టి. సో అది చూసుకోవాలి. అండ్ మంచి ఫుల్ ప్రొటెక్షన్గా రావాలన్నమాట అరకు రావాలంటే. ఎందుకంటే ఇప్పుడు మేము వీడియోస్ పెడతాం, అలా బాగుంది ఇలా బాగుంది ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేస్తామంటే ఎవరైనా టెంప్ట్ అవుతారు వెళ్ళడానికి. కానీ ఇవన్నీ జాగ్రత్తగా చూసుకోవాలండి. మెయిన్ డ్రైవర్స్ ఒక ఓన్ వెహికల్స్ ఉంటే ఫుల్గా ఎంజాయ్ చేయగలం. ఏదో బుక్ చేసుకుని వెళ్తే మాత్రం చాలా లాంగ్లో వెహికల్ ఆపేస్తారు, అక్కడ నుంచి నడాలి, చాలా కష్టం అవుతుంది అనమాట. ఎందుకంటే అరకు అంటే ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళడానికి మ్యాక్సిమం ఒక 30-40 కిలోమీటర్స్ ఇలా ఉందన్నమాట. అన్ని పక్కన ఏమి ఉండవు, అదొకటి మనం చూసుకోవాలి. అండ్ చిన్న మట్టి కొండలు ఉన్నాయి కదండి, ఇవి తయారు చేసినప్పుడు చాలా హ్యాపీ అనిపించింది. ఫస్ట్ టైం అనమాట మట్టి కొండలు ఎలా తయారు చేస్తారు నేను చూడడం. ఎప్పుడు మూవీస్లో చూడడం తప్ప ఇలా లైవ్లో ఎప్పుడు చూడలేదు. అండ్ మన చేత చేయించడం అంటే ఇంకా ఎంజాయ్ చేశాను నేనైతే. దీనికి కూడా టికెట్ 100 రూపీస్. ఇంక నేను చేసిన తర్వాత మా పాప ఊరుకుంటుందా, సో తను కూడా ఇంకా రెడీ అయిపోయింది అనమాట. సో మనం జస్ట్ ఇలా హ్యాండ్స్ పెడితే మధ్యలో వాళ్ళు టచ్ చేస్తూ ఉంటారు. లాస్ట్లో మాత్రం కుండ చిన్నగా అందంగా భలే తయారవుతుంది. ఇది డ్రై అవ్వడానికి చాలా టైం పట్టేస్తుంది కాబట్టి అది వాళ్ళ దగ్గర వదిలేసి వచ్చేయాలనుకోండి, మనం తీసుకొస్తే మళ్ళీ అది పోతుంది. అందుకని 100 రూపీస్ కట్టేసి మళ్ళీ ఆ కుండ అక్కడే పెట్టేసి మళ్ళీ జాగ్రత్తగా వచ్చేసామన్నమాట. సో పైన అయితే ఫుల్గా ఒక జాతరలా ఉంటుందండి. ఎందుకంటే మొత్తం ఇక్కడే టిఫిన్స్ అన్నీ మనకి ఇక్కడ ఎగ్ దోశ, ఇడ్లీ, పూరి, మ్యాగీ, టీ, కాఫీ, అలానే బనానాస్, నెక్స్ట్ స్వీట్ కార్న్, అలా మనకి ఏం కావాలని ఇక్కడ దొరుకుతుంది. అండ్ వాటర్ కూడా అవైలబుల్ ఉంటుంది. ఇక్కడికి మనం 4:35కి వచ్చేయాలి ఎలా అనేసి అస్సలు జడాల్సిన అవసరం లేదనమాట. సో ఎర్లీ మార్నింగ్కి ప్లాన్ చేసుకుంటే చాలు. సన్ రైజ్ మెయిన్ చాలా ఇంపార్టెంట్ మనం చూడడం. అలా చూస్తే చాలా ఎంజాయ్ అనిపిస్తుంది కదా. కాకపోతే కొంచెం లేట్ అయిపోయాము. ఈసారి ఎప్పుడు వెళ్ళినా కానీ అది మిస్ అవ్వద్దు అనుకుంటున్నాం మేమైతే. సో ఇదండి ఈ మదగడ వ్యూ పాయింట్. చాలా ఎంజాయ్ చేశాము. నెక్స్ట్ వీడియోలో ఇంకా డీటెయిల్స్గా చెప్తాను.